హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా బిఎస్ఎన్ఎల్ నుంచి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. భారత్ సంచార్ నిజాం లిమిటెడ్కి సంబంధించి మనకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఎలాంటి పోస్టులకి సంబంధించిందంటే మనకు భారత్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, అంటే ఎవరైతే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి సంబంధించి టెలికామ్ అండ్ ఫైనాన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్ సీనియర్ సెక్యూరిటీ ట్రైనీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు టెలికామ్ అండ్ ఫైనాన్స్, అంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారంటే ఏ పోస్ట్కి సంబంధించిందంటే సీనియర్స్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి సంబంధించిన పోస్టులు అనమాట. ఇంకా ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే పోస్టుల విషయానికైతే వెళ్దాం. నేమ్ ఆఫ్ ది పోస్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి సంబంధించి మనకు టోటల్గా 95 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా కేటగిరీ వైజ్గా మనకు క్లియర్గా వాళ్ళైతే విడదీసి మనకు క్లియర్గా టేబుల్ కూడా ఇచ్చాడు. ఇది మొత్తం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇలా ఎవరికి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది మనకు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చాడు అనమాట. ఇంకా మొత్తంగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి సంబంధించి 95 పోస్టులు, అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ డిఆర్ ఫైనాన్స్ స్ట్రీమ్కి సంబంధించి 25, అంటే టెలికామ్కి సంబంధించి 95 పోస్టులు, అలాగే ఫైనాన్స్కి సంబంధించి 25 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దాంతోపాటు కొన్ని డీటెయిల్స్ అనమాట, అంటే ఆ కంపెనీకి అంటే బిఎస్ఎన్ఎల్కి సంబంధించి శాలరీ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. స్కేల్ ఆఫ్ పే, అంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి సంబంధించి మనకు ఏదైనా సరే సెట్ డిఆర్కి సంబంధించి టోటల్గా పర్ మంత్కి 25,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ అనమాట, స్టార్టింగ్ 25,000 నుంచి దగ్గర 50,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అంటే స్టార్టింగ్ శాలరీ 25 నుంచి 50,000 వరకు మీరు శాలరీ ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఎలిజిబిలిటీ క్రెడెంటియల్స్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా, అంటే ఇండియా వైడ్గా మీరు ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి క్యాండిడేట్ షుడ్ మినిమం 21 ఇయర్స్ అండ్ నాట్ ఎగ్జిటెడ్ 30 ఇయర్స్, అంటే 30 సంవత్సరాల లోపు వారు, 21 సంవత్సరం పైబడిన వారు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే 21 సంవత్సరం నుంచి 30 సంవత్సరాల మధ్య వారు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా పోతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే 30 ఇయర్స్ అన్రిజర్వ్డ్, ఓబీసీ వాళ్ళకి 33 ఇయర్స్, అంటే 30 + 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్. మనకు గవర్నమెంట్ పోస్టే కాబట్టి ఏజ్ లిమిట్ అయితే అలా ఉంది, అంటే ఎక్కడికైనా అదే సేమ్ ఏజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఇంకొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. ఏది సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్యూటర్ బేస్డ్ మల్టీ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే మనకు వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి దాంట్లో మెరిట్ లిస్ట్ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారనమాట. ఇంకా అప్లై చేసే వెబ్సైట్ వచ్చేసరికి www.bsnl.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మన ఛానల్ కిందనే డైరెక్ట్ మీకు లింక్ అయితే ఇస్తా, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా పోతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చాడనమాట. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్, అంటే దీనికి వచ్చేసరికి మనకు చెప్పాను కదా, డైరెక్ట్గా అయితే మీకు ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, అదే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. దాని తర్వాత మిమ్మల్ని అయితే మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఇంకా పోతే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కాబట్టి మనకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా మినిమం 50% వస్తే సరిపోతుంది, మీరైతే జాబ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా బోర్డు, ట్రైనింగ్, ప్రాబబిలిటీస్ ఇవన్నీ అయితే మనకు క్లియర్గా, అంటే ట్రైనింగ్ పీరియడ్ కూడా ఎన్ని వీక్స్ ఉంటుంది అన్ని డీటెయిల్స్ మనకు నోటిఫికేషన్లోనే ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు ఏమన్నా డౌట్ ఉంటే నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. అక్కడి నుంచి అయినా మీరు డైరెక్ట్గా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, లేదా కామెంట్ బాక్స్లో అడిగినా మీకు వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. ఇంకా రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకు ఓసీ వాళ్ళు కానీ, ఓబీసీ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ వాళ్ళకైతే
అమౌంట్ అయితే కొద్దిగా ఎక్కువనే ఉంది ఫ్రెండ్స్. అంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 2500 అయితే మనకు అప్లికేషన్ ఫీజు అయితే ఉందన్నమాట. ఇంకపోతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 1250 రూపాయలు అయితే మనకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క హార్డ్ కాపీసు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి దీంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసుకోవాలి. ఏది ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ తోటి అయితే మీరు రిజిస్టర్ చేసుకొని అందులో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ ఇలాంటివన్నీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది గాయస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ అవుద్దంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.